వెల్కమ్ టు సాయి ఫ్రీ క్రిప్టో మైనర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అంబాసిడర్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగారు కదా. అంబాసిడర్ ఇంటర్లింక్లో అంబాసిడర్ అవ్వాలంటే ఏం లేదండి ప్రాసెస్. ప్రస్తుతం మీరైతే టెలిగ్రామ్ ప్లస్ ఎక్స్ ట్విట్టర్ 2 యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాటిలో మీకంటూ అకౌంట్స్ ఉంటాయి కదా, ఫోన్ నెంబర్స్ అవన్నీ సెట్ చేసుకోవాలండి. అకౌంట్ సెట్ చేసుకున్న తర్వాత దీంట్లో తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను ఎక్స్ ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నా చూడండి. మీ ఇన్ఫోన్ అయితే ఎడిట్ చేయాలండి. మీ ఇన్ఫోని ఎడిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంటర్లింక్ సింబల్ కనిపిస్తుందా పైన, అక్కడ ప్రొఫైల్ అండి. ఇది ప్రొఫైల్ మీద ట్యాప్ చేశారంటే, ప్రొఫైల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని ఇంకోసారి కనిపిస్తుందా, ప్రొఫైల్ మీద ట్యాప్ చేశాను. ప్రొఫైల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ చేయడానికి పెన్ సింబల్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, సర్చ్ బార్ పక్కన పెన్ సింబల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేమ్ అయితే ఇలా ఇవ్వాలి. ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అది ఉంటుంది. ఇక్కడ నేమ్ అని ఉంది కదా, కనిపిస్తుంది ఇక్కడ నేమ్ అని. నేమ్ దగ్గర నేనైతే నా పేరు ఇచ్చుకున్నాను. ఏంటి, సాయి అని నా పేరు ఇచ్చుకున్నాను. ఇంకా ఇంటర్లింక్ ఇక్కడ గ్యాప్ ఇచ్చాను చూడండి, స్పేస్ ఇచ్చాను, స్లాష్ ఇచ్చాను, ఇంకా స్పేస్ ఇచ్చాను. తర్వాత ఇంటర్లింక్ ట్రైనీ ట్రైనీ అంబాసిడర్. ఏంటంటే నా పేరు అంటే మీరు మీ పేరు, ఇక్కడ మీ పేరు గ్యాప్ స్లాష్ మళ్ళీ గ్యాప్ ఇంటర్లింక్ ట్రైనీ అంబాసిడర్ అని సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బయో అని కనిపిస్తుందా మీకు, బయోలో కూడా సేమ్ అఫీషియల్ ట్రైనీ అంబాసిడర్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అండ్ ఇంటర్లింక్ ఐడి. ఇక్కడైతే నా ఇంటర్లింక్ ఐడి అండి ఇది. మీరైతే మీ ఇంటర్లింక్ ఐడిని అయితే ఇక్కడ సెట్ చేసుకోండి. ఇలా సేమ్ ఇలానే అఫీషియల్ ట్రైనీ అంబాసిడర్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అండ్ ఇంటర్లింక్ ఐడి అని. ఇప్పుడు మీరు ఇక్కడైతే సెట్ చేసుకున్నారు కదా, సెట్ చేసిన తర్వాత సేవ్ అని నొక్కండి. సేవ్ నొక్కిన తర్వాత ఇంకొకసారి పెన్ మీద ఒత్తితే మీకు సేమ్ ఇలానే వస్తుంది. ఇప్పుడు ఈ మ్యాటర్ని అనేది కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు ఎలా అయితే సెట్ చేశారో దీంట్లో ఉన్నట్టు సేమ్ మ్యాటర్ని ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టెలిగ్రామ్లోకి వెళ్ళాలి. టెలిగ్రామ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి టెలిగ్రామ్లో ఇక్కడ ప్రొఫైల్ అని కింద కనిపిస్తుందా, ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. కింద ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ ఇన్ఫో అని కనిపిస్తుందా, పెన్ సింబల్. ఎడిట్ ఇన్ఫో మీద ట్యాప్ చేయండి. ఇన్ఫో మీద ట్యాప్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కంపల్సరీ ఉండాలి. ప్లస్ మీరు ఏదైతే పేరు సెట్ చేసుకున్నారో ఎక్స్ ట్విట్టర్లో కూడా సేమ్ అదే పేరు ఇక్కడ కూడా సెట్ చేసుకోండి. సాయి అని పెట్టుకున్నాను కదా, సేమ్ అలానే మీరు కూడా ప్లస్ ఎలా అయితే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఇచ్చానో అలానే మీరు ఇక్కడ కూడా సెట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడ యువర్ నేమ్ ఉంది కదా, యువర్ నేమ్ దగ్గర మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేయాలండి. యువర్ నేమ్ దగ్గర ఇక్కడ చూడండి, యువర్ నేమ్ దగ్గర నేను అక్కడ ఎక్స్ ట్విట్టర్లో ఏదైతే కాపీ చేసుకున్నానో ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. చూడండి సేమ్ ఉంది, అక్కడ సేమ్ పేరు ఉంది, ఇక్కడ సేమ్ పేరు ఉంది. యువర్ నేమ్ దగ్గర సాయి ఇంటర్లింక్ ఇక్కడ చూడండి సాయి ఇంటర్లింక్ ట్రైనీ అంబాసిడర్ కనిపిస్తుంది కదా. సేమ్ బయో కూడా సేమ్ అండి. బయో కూడా మీరు కిందికి వెళ్ళారంటే ఇదంతా తీసేయాలి. బయో కూడా సేమ్ అండి. బయో కూడా సేమ్. ఇక్కడ బయో మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ వాపస్ వచ్చారంటే ఇక్కడ మీకు బయో అని కనిపిస్తుంది కదా, ఈ బయోలో ఉండేది కాపీ చేసుకోవాలి. ఈ బయోలో ఉండేది కాపీ చేసుకొని ఇక్కడికి టెలిగ్రామ్లోకి వచ్చారంటే ఇక్కడ బయో అని కనిపిస్తుంది కదా, బయోలో అయితే దాన్ని పేస్ట్ చేసేయాలండి. పేస్ట్ కనిపిస్తుందా ఇక్కడ, అఫీషియల్ ట్రైనీ అంబాసిడర్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అండ్ ఇంటర్లింక్ ఐడి. అక్కడ ఎలా అయితే టెలిగ్రామ్ ఎక్స్ ట్విట్టర్లో మనం ఏదైతే ఫీడ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలానే ఫీడ్ చేయాలి. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం టెలిగ్రామ్లో ఎక్స్లో మీరు 2 సేవ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్లో అయితే మీకు ఒకైతే గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని మీద మీరు ట్యాప్ చేశారంటే క్రోమ్ అయితే వస్తుంది. క్రోమ్ మీద మీరు కానీ ట్యాప్ చేశారంటే గూగుల్ ఫామ్ అయితే ఇలాగైతే మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. క్రోమ్లో స్విచ్ అకౌంట్ ఉంది కదా, ఏదైతే మీకు జీమెయిల్ అవుతుందో దాంతో అయితే మీరు స్విచ్ అయిపోండి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఈమెయిల్ దగ్గర
ఇలా ఒత్తారంటే రైట్ అయితే పడుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, నేనైతే ఫస్ట్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేశారంటే ఇక్కడ మీకు యూజర్ నేమ్ అయితే కనిపిస్తుందండి. చూడండి, టెలిగ్రామ్ అయితే మీరు ఓపెన్ చేశారంటే టెలిగ్రామ్లో మీకంటూ ఒక యూజర్ నేమ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. ఆ యూజర్ నేమ్ అయితే మీరు కాపీ చేసుకోవాలి. ప్రొఫైల్ మీద ట్యాప్ చేశారంటే ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, యూజర్ నేమ్ని అయితే మీరు కాపీ చేసుకోవాలి. ఇలా అన్నారంటే కాపీ యూజర్ నేమ్ వస్తుంది. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన మళ్ళీ రివర్స్ వచ్చాక ఇక్కడ గూగుల్ ఫామ్ ఉంది కదా, గూగుల్ ఫామ్ దగ్గరకు వచ్చాక ఇక్కడ ట్యాప్ అయితే చేసి ప్రెస్ చేశారంటే పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ దగ్గర పేస్ట్ చేశారంటే మీ యూజర్ నేమ్ అయితే ఇక్కడ సెట్ అవుతుంది. ఇక్కడ ఇంటర్లింక్ అని ఐడి అని ఉంది కదా, ఇక్కడ ఇంటర్లింక్ ఐడి దగ్గర మీ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ ఇంటర్లింక్ ఐడి దగ్గర మీ ఇంటర్లింక్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని అయితే ఇక్కడ ట్యాప్ చేయండి, కొంచెం కూడా తప్పుపోకుండా. తర్వాత కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను, చూడండి కంట్రీని. ఇక్కడ యువర్ కంట్రీ అని ఉంది కదా, యువర్ కంట్రీ దగ్గర వచ్చేసి ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఫస్టే. ఇక్కడ హూ ఇన్వైట్స్ యూ, ఎవరు మిమ్మల్ని పిలిచారు అంటే ఇక్కడ ఇంటర్లింక్ ఐడి ఒకటి ఇచ్చాను, చూసుకోండి. 97209990. ఈ ఐడి వల్ల మీరు త్వరగా ఇంటర్లింక్లో అంబాసిడర్స్ కావడానికి ప్రాసెస్ అయితే త్వరగా అయితే అవుతుంది. చూడండి, 97209990. ఈ నెంబర్ని అయితే మర్చిపోకుండా నేను మళ్ళీ మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తాను. ఈ నెంబర్ని కంపల్సరీ యూజ్ చేసుకోండి. మీరు త్వరగా అయితే అంబాసిడర్ అవ్వడానికి ప్రాసెస్లో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, సబ్మిట్ యువర్ ఎక్స్ అంటే ఎక్స్ అకౌంట్ యొక్క లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఉంది కదా ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేశారంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి మీకు. 3 డాట్స్ ప్రొఫైల్లోకి వచ్చాక 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. షేర్ అని ఉంది కదా, షేర్ మీద ట్యాప్ చేశాక కాపీ లింక్, ఇక్కడ కాపీ లింక్ ఉంది కదా, కాపీ లింక్ కాపీ చేశాక మళ్ళీ గూగుల్ ఫామ్ దగ్గరకు వచ్చాక ఇక్కడ పేస్ట్ ఆన్సర్ దగ్గర పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేశారంటే ఇలా అయితే వస్తుంది. తర్వాత సబ్మిట్, ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది మీకు. సబ్మిట్ దగ్గర సబ్మిట్ అని నొక్కండి. సబ్మిట్ మీద ట్యాప్ చేశాక మీకు ఇంటర్లింక్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్స్, మీరు ఏదైతే ప్రాసెస్ ఉందో ఇదైతే మీరు కంపల్సరీగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇంకా ఎవరైతే ఇంటర్లింక్ యాప్ అయితే ఎక్కించుకోలేదో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఇంటర్లింక్ యాప్ని అయితే ఎక్కించుకోండి. దీనివల్ల చాలా అయితే యూజెస్ ఉన్నాయి. ఇదైతే ఫేక్ అయితే కాదు. ఇంకా ఎంతమంది అయితే నార్మల్గా అయితే ఇంటర్లింక్లో మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ అంబాసిడర్ కావాలంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని అయితే కంపల్సరీ అంబాసిడర్ కావడానికి ప్రయత్నించండి. ఇంకొకటి, నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. నా ఫోన్ నెంబర్ని అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇంకెవరైతే అంబాసిడర్ కాలేదో వాళ్ళు నా ఫోన్ నెంబర్కి మెసేజ్ చేశారంటే నేను వాళ్ళకైతే పర్సనల్గా మెసేజ్ అయితే చేస్తానండి. వాళ్ళకి ప్రాసెస్ ఏంటి అని నేను చెప్తాను. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వర్తి అనిపిస్తే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి ప్లస్ కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. యూట్యూబ్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫ్రీ క్రిప్టో మైనింగ్ గురించి ఇంకొన్ని కంటెంట్ అయితే మీకు నేను అందిస్తాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే కంపల్సరీ ఫాలో చేయండి. కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్.